హనుమంతుని పుట్టుక కోసం రామాయణం ఇలా చెప్తుంది. కేసరి, అంజన అనే వానర భార్యాభర్తలున్నారు. వానరులు కామరూపులు కాబట్టి అంజన ఒకరోజు అందమైన అమ్మాయిలా మారిపోయి రకరకాల మాలలు, బంగారం ధరించి ఎర్రంచు పచ్చచీర కట్టుకుని పర్వతంపై తిరుగుతుంటుంది. అలా తిరుగుతున్న ఆమెను వాయుదేవుడు చూసి ఆమె అందానికి పరవశుడై ఆమె చీరనెత్తుకుపోతాడు. చీరలేని అంజనాదేవి రూపం ఎలా ఉందో జాంబవంతుడు హనుమంతునికి ఇలా వివరిస్తాడు. చక్కని తొడకాళ్ళు, పెద్ద పెద్ద స్తనాలు, మంచి ముఖం, సన్నని నడుము, విశాలమైన నితంబము. అన్నా, నితాంబం అంటే ఏంటి? నితంబం అంటే తొడలు మొదలయ్యే స్థలం. అంటే విశాలమైన తొడల మధ్య భాగమా? అంతేగా. అలాంటి అందాలు చూసిన వాయుదేవుడు కామపరవశుడై కామ వికారానికి లోనయ్యాడు. ఎలాగా? గాలికి కామమా? చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. అబ్బా, గొప్ప ధర్మం రా మీది. మీది సనాతన ధర్మం కాదురా, కామాతన ధర్మం. అలా కామానికి లోనైన వాయుదేవుడు చేతులు చాచి అంజనీని గట్టిగా కౌగిలించుకున్నాడు. వివాహమైన నన్ను ఇలా చేశావేంటి అని అంజనీ అంటే అందుకు వాయుదేవుడు, భయపడకు, నేను నిన్ను మానసికంగానే అనుభవించాను అంటాడు. వెంటనే కడుపొచ్చింది. ఆ పక్కన గుహలోనే ఆంజనేయుడు పుట్టేశాడు. రేయ్ కుక్కల్లారా, ఎర్రి కుక్కల్లారా, రండి. మానసికంగా అనుభవిస్తే శారీరకంగా కొడుకు పుట్టడమేంట్రా? ఏంట్రా మీ దేవుళ్ళ అక్రమ పుట్టుకలు? మీరు యేసుక్రీస్తు జన్మాన్ని వెటకారం చేస్తారా? పరిశుద్ధాత్ముడు కన్యక గర్భంలో ప్రవేశించి పిండంగా మారి ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకంలోనికి జన్మించాడు. ఇక్కడ కామం లేదు, వ్యభిచారం లేదు. కాని ఆంజనేయుడు పుట్టుకలో పక్కోడి భార్య మీద కామముంది, కౌగిలింత ఉంది, అనుభవించడం ఉంది. అందువల్ల కడుపు రావడం జరిగింది. దీన్ని అక్రమ సంతానం అంటారా? కాని మీ బూతు రామాయణం అనుగ్రహం వలన పుట్టాడు అంటుంది. ఇది లోక కళ్యాణం కోసం జరిగిన కార్యమంట. అది వాయుదేవుని వరమట. మీ కామదేవుళ్ళు ఇంతకన్నా గొప్ప వరాలేమిస్తారులే. ఉరై కర్రీ, బుద్ధి గడ్డి తిని ఎవరితన్నా నిన్ను పెళ్లి చేసుకుందనుకో, ఆమెకు వాయుదేవుడు ఇలాంటి వరం ఇచ్చాడంటే ఏం చేస్తావురా? పుట్టిన కొడుక్కి ఫోటో తీసి పూజిస్తావా, లేక నీ భార్యకు విడాకులిస్తావా? చెప్పరా కర్రీ. రే లలితలంబుడి, మీ ఊళ్ళో హనుమంతుడిలా ఎవరైనా పుడితే, అంటే అక్రమ అనుగ్రహం వలన పుడితే, అంటే ఏ స్త్రీకైనా మొగుడు కాని మగాడి వల్ల కొడుకు పుడితే వాణ్ణి ఏమని పిలుస్తావురా? లంజా కొడుకు అనేది ఆడికి పేరు కింద ఫిక్స్ చేసేస్తున్నా. రామాయణం అనే కల్పిత కథలో ఒక మృగాన్ని ఈ మాట అంటే నీకంత కోపం వస్తే క్రీస్తుని, క్రైస్తవుల్ని, పాస్టర్లని, బైబిల్లో ఉన్న క్యారెక్టర్లని అందరి ముందు మీడియాలో తిడతావా? మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టి. బత్తాయి రంగు, నారింజ రంగు.